వర్క్ ఫ్రమ్ హోమ్ వలన చాలామంది మన లైఫ్ స్టైల్‌ని గాని సరిగ్గా మార్చుకోకపోతే, వాళ్ళకి చాలా చేంజెస్ వస్తాయండి. ఒకటేంటంటే, మన చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వలన చాలామంది కంప్యూటర్ టైప్ వర్క్ చేస్తుంటారు. అంటే వాళ్ళు రోజుకి 8-10 అవర్స్ కంప్యూటర్ మీద కూర్చొని పని చేస్తుంటారు. అంటే మన బాడీ ఈజ్ నాట్ బిల్ట్ టు సిట్ ఫర్ 8-10 అవర్స్. సో, వాళ్ళు కంటిన్యూస్‌గా కూర్చోవడం వలన, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన, దాంతో పాటు రెగ్యులర్ స్లీప్ వేక్ సైకిల్ లేకపోయినా సరే, అంటే ఒక టైమ్ ఆఫ్ స్లీప్ వేక్ సైకిల్ అంటాం. అంటే మనం పడుకునేది, వేకప్‌గా ఉండేదానికి ఆ టైం మెయింటైన్ చేయాలి. అలాగే స్లీప్ అనేది బాగా తగ్గిపోవడం వలన, దీనన్నిటి వలన దాంతో పాటు మన ఆహార విధానాలు బాగా మారిపోయినట్టు జంక్ ఫుడ్ అనేది బాగా ఎక్కువ తీసుకోవడం గానీ, దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలోని ఒబెసిటీ రావడం గానీ, అలాగే మనం తినే ఆహారం ప్రకారం అంటే వెజిటబుల్ డైట్ అందుకు కొద్దిగా పెంచకుండా, లేకపోతే ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్ తీసుకోవడం వలన మన యంగ్ ఏజ్‌లోనే వాళ్ళకి ఒబెసిటీ రావడం, అలాగే ఆ వెయిట్ పెరగడం వలన, అలాగే కంటిన్యూస్‌గా కూర్చోవడం వలన వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ రావడం, నెక్ పెయిన్స్ రావడం, అలాగే ఈ స్ట్రెస్ అన్నది కూడా చాలామందికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్‌గా హై పెర్ఫార్మన్స్ గాని లేకపోతే వాళ్ళకి జాబ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి, దీని స్ట్రెస్ వలన కూడా వాళ్ళకి మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా వాళ్ళకి చాలా చేంజెస్ వస్తాయి. ఎవరైతే వాళ్ళ లైఫ్‌ని సరిగ్గా చూసుకుంటారో, ఆహారం సరిగ్గా చూసుకొని, వెయిట్ సరిగ్గా చూసుకొని, మనం యాక్టివిటీని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా వాకింగ్ అని గానీ, జస్ట్ రన్నింగ్ అని గానీ, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, ఇయన్నీ కరెక్ట్‌గా గానీ మెయింటైన్ చేసుకుంటే లైఫ్ విల్ బి యాస్ గుడ్ యాస్ నార్మల్. అలాగే కూర్చునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మంచి చైర్ ఎర్గనామికల్లీ కంపాటబుల్ వర్క్ స్టేషన్ అంటాం. అంటే మనం కూర్చునేటప్పుడు మన మెడకి, తలకి, నడుముకి, తలకి సపోర్ట్ బాగా ఉండాలి. దాంతో పాటు మన కంప్యూటర్ ఏదైతే ఉందో మనకు ఐ లెవెల్‌లో ఉండాలి. ఐ లెవెల్‌లో గాని ఉన్నట్టయితే మనం కంటిన్యూస్‌గా స్టూప్ అవ్వకుండా, లేకపోతే వంకరగా కూర్చోకుండా ఉండడానికి అవకాశం ఉంటది. అంటే దీన్ని 5 పాయింట్స్ సపోర్టెడ్ సిట్టింగ్, అంటే మనం కూర్చున్నప్పుడు కాళ్ళ ద్వారా సపోర్ట్ ఉండాలి, చేతుల ద్వారా సపోర్ట్ ఉండాలి, నడుముకి, మెడకి సపోర్ట్ ఉండాలి. అంటే సరిగ్గా సపోర్ట్ అయిన మనకి మంచి చైర్ గాని ఉన్నట్టయితే దానివల్ల మనం ఎక్కువ సేపు మనం కూర్చోడానికి అవకాశం ఉంటది. అలాగే ఎక్కువ సేపు మనం కూర్చున్న వాళ్ళకి, చాలామందికి వెయిట్ పెరిగిన వాళ్ళకి మజిల్ వీక్‌నెస్ రావడం వలన, మజిల్స్ కొద్దిగా ఆడ్ పొజిషన్‌లో కూర్చోవడం వలన నడుము నొప్పులు గానీ, మెడ నొప్పులొస్తాయి. వాళ్ళు సింపుల్ ఎక్సర్‌సైజెస్ నెక్‌కి గానీ, నడుముకి గానీ చేసినట్టయితే నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాకుండా ఉండడమే కాకుండా మిగిలిన అదర్ డిసీజెస్ కూడా కంప్లీట్‌గా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. టెక్స్ట్ నెక్ అన్నది చాలా కామన్‌గా మనం చూస్తుంటామండి. టెక్స్ట్ నెక్ అంటే మనం న్యూ లైఫ్ స్టైల్ వలన, మన మొబైల్స్ వాడడం వలన కంటిన్యూయస్‌గా టెక్స్ట్ చేయడానికి మనం మెడని కొద్దిగా ఉంచి చూస్తుంటాం ఇలాగా. అది ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ మనం 10-15 ఇయర్స్ నుంచి చూస్తుంటాం. ఇలా ఉన్న వాళ్ళకి కంటిన్యూయస్‌గా నెక్‌ని గాని అలా ముందుకు చూడడం, అలాగే మనం కంప్యూటర్ చూడాలన్నా కూడా కొంచెం ముందుకు చూస్తుంటాం. అలా కంటిన్యూయస్‌గా ఎక్కువ లాంగ్ పొజిషన్స్ అంటే చాలా గంటలు గాని అలా చూసినట్టయితే మనకి మెడలో ప్రెషర్ పెరుగుతుంటదండి. అంటే నార్మల్‌గా మనం హెడ్ వెయిట్ అన్నది రఫ్‌లీ ఒక 2-3 కిలోస్ అలా ఉంటుంది. కానీ ఎవరైతే మెడ గాని ముందు గాని పెంచినట్టయితే ఆ డిస్క్‌ల మీద ప్రెషర్ 5-10 టైమ్స్ పెరుగుతది. అంటే మీరే గాని ఒక 60 డిగ్రీస్ గాని పెంచినట్టయితే 5-6 టైమ్స్ ఆఫ్ ది వెయిట్ పెరుగుతది. అంటే 15 కిలోస్ వరకు మనం డిస్క్‌ల మీద ప్రెషర్ పెరుగుతది. ఇలాగ ఎవరైతే కంటిన్యూయస్‌గా పోస్చర్‌ని గాని కంటిన్యూయస్‌గా చాలా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు చేస్తున్నట్టయితే వాళ్ళకి క్రానిక్ నెక్ పెయిన్స్ డెవలప్ అవుతాయి. అంటే నెక్ పెయిన్ అంటే నెక్ దగ్గర గాని, అక్కడ అప్పర్ షోల్డర్స్‌లో గాని అక్కడ కంటిన్యూయస్‌గా అంటే నెక్ స్పాజమ్‌లోకి పోతుంటది దానివల్ల. ఈ కంటిన్యూయస్‌గా నెక్ ప్రెషర్‌లో ఉండడం వలన వాళ్ళకి కొంతమందికి డిస్కులు కూడా కరుగుతాయి. అరిగిపోయి దానివల్ల మెడ నొప్పులు, మెడతో పాటు చేతుల్లో నొప్పులు కూడా వస్తాయి. దీన్ని టెక్స్ట్ నెక్ అంటాం. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడైనా టెక్స్ట్ చేయాలి అనుకున్నట్టయితే వీలైతే మరీ చేతులు కిందకు కాకుండా పైకి పెట్టుకున్నట్టయితే మెడని కొద్దిగా లెవెల్‌లో చేసినట్టయితే మెడ మీద ఎక్కువ ప్రెషర్ రాకుండా అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసేటప్పుడు నెక్ మూవ్‌మెంట్స్ కొద్దిగా చేసుకొని ఒకే పొజిషన్‌లో నెక్ గాని ఉండకుండా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి నెక్‌కి సంబంధించిన స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, అలాగే స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ గాని అప్పుడప్పుడు చేస్తున్నట్టయితే రోజుకి ఒక 2-3 మినిట్స్ అలాగా 3-4 టైమ్స్ గాని చేసినట్టయితే కంప్లీట్‌గా మనం ఈ ప్రాబ్లమ్ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.